వచ్చే మార్జిన్ లో కార్పొరేట్ కంపెనీలు మార్జిన్ తగ్గించి ఇవ్వడాన్ని నిరసిస్తూ ఏప్రిల్ 1న బంద్ కు తెలంగాణ స్టేట్ చికెన్ షాప్ అసోసియేషన్ వారు పిలుపునిచ్చారు. ఈ మేరకు నాచారంలో వివిధ రిటైల్ షాపుల యాజమానులు మద్దతు తెలుపుతూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నాచారంకు చెందిన వివిధ పార్టీల సీనియర్ నేతలు మద్దతు తెలిపారు. అనంతరం చికెన్ షాప్ యజమానులు మహమ్మద్ ఫయాజ్ మాట్లాడుతూ చికెన్ రేట్లు 3 రోజుల్లో 250 రూపాయలకు ఎలా వచ్చిందని, దీనిపై కార్పొరేట్ కంపెనీలు సమాధానం ఇవ్వాలి అన్నారు. తమకు మార్జిన్ తగ్గించడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఇటు షాప్ల రెంట్, వర్కర్ల జీతాలు చెల్లించలేక రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. కాబట్టి దీనిపై ప్రభుత్వం ఆలోచించి మార్జిన్ పెంచే ప్రయత్నం చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించి మా సమస్యకు పరిష్కారం చూపని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. యాజమాన్య మండి వైఖరి చికెన్ షాప్ లో ఐక్యత కంపెనీలు కూడా గుర్తించాలి. పొలిటికల్ ఐక్యత చికెన్ షాపుల ఐక్యత పెంచాలి చికెన్ షాప్ మార్జిన్ యజమానం గుర్తించే చికెన్ షాపులకు కావాల్సిన వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వాల్సిందిగా వాళ్ళు మా లోకల్ నాచారం డివిజన్ లో ఉన్న చికెన్ షాప్ అందరూ కూడా ఒక ఏకతాటి మీద వచ్చి ఈ రోజు పెట్టినందుకు చికెన్ షాపుల ఐక్యత ఈ రోజు ఎన్నడూ ఎరగని విధంగా మన చికెన్ షాప్ యజమానం, చికెన్ షాప్ నడిపించే ఓనర్స్ అందరూ కూడా ఈ రోజు అంబేద్కర్ బొమ్మ దగ్గరకు వచ్చి వాళ్ళు ఈరోజు బంద్ను ప్రకటిస్తామని కూడా వాళ్ళ ఉద్దేశపూర్వకంగా చెప్తూ ఈ నిరసన తెలుపుతున్న వారికి వాళ్ళ బాధలు భరించుకోలేక ఈ యాజమాన్యం వాళ్ళకి ఇయ్యాల్సిన పర్సెంట్ సక్రమంగా ఇవ్వకపోవడంతో వాళ్ళు రెంట్లు కట్టుకోలేక, వాళ్ళ నష్టాన్ని భరించుకోలేక, వాళ్ళు పనిచేసేటోళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేని పక్షాన ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందరూ ఏకతాటి మీద నాచారం డివిజన్ లో ఉన్న చికెన్ షాప్ నడిపించే ఓనర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు వాళ్ళ బాధను, ఆవేదను వ్యక్తం చేస్తూ ఈరోజు మన మీడియా వాళ్ళకు తెలియజేయడం ఏమంటే, వాళ్ళకు కూడా ఎంతో కష్టకాలాల్లో షాపులు నడిపిస్తున్నారు. ఇప్పుడు కంపెనీల ద్వారా సుగుణ కంపెనీ గాని, రామరెడ్డి కంపెనీ గాని, స్నేహ కంపెనీ గాని, ఇట్లా పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు కూడా జర గుర్తించాలి. వాళ్ళు ప్రతి షాప్ లోన ఒకరు ఇద్దరు పని మనుషులు లేదే చికెన్ షాప్ నడిపిలేరు. వాళ్ళు కాల్చే కరెంటు కూడా వాళ్ళ బిల్లులు వెళ్తా లేవని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా పెద్ద కంపెనీ వాళ్ళు ఏదో రోజుకొక మలుపు తిప్పుకుంటూ వాళ్ళ ఇబ్బందులు పెట్టి వాళ్ళు లాస్ట్ కు రైతుల్లాగా వాళ్ళు కూడా ఆత్మహత్యలకు గురయ్యేట్టుగా చేయొద్దని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరొకసారి మీరు తొందరగా గుర్తించి వాళ్లకు తగిన రేటు 1.85 మీరు వాళ్ళకు ఇయ్యాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. మీరు కూడా గుర్తించుకొని వాళ్ళకు న్యాయం జరిగేట్టుగా చేయమని కంపెనీ యజమానులను కూడా మేము ఈ సందర్భంగా కోరుతూ, మా చికెన్ షాప్ ఓనర్స్ అందరికీ కూడా మేము మద్దతు తెలుపుతూ, ఇదే కన్నా కంటిన్యూ అవుతే కన్నా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ కోళ్ల బండ్లు తిరగవు. ఇంకా మీరు గుర్తించుకోవాల్సింది కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా తోటి చికెన్ షాప్ యజమానులు అందరికీ నమస్కారం. మేము ధర్నా చేయని కారణం ఏంటంటే అన్న, మాకు ఇంత ముందు 1.7 మార్జిన్ ఇచ్చేది, ఇప్పుడు 1.655 ఇస్తారు. అందుకు మాకు మార్జిన్ తగ్గడం వల్ల మాకు అమౌంట్ అనేది మార్జిన్ తగ్గించి ఇవ్వడం వల్ల మేము ఫస్ట్ నుంచి ధర్నాకు పిలిపిస్తున్నాం. ఫస్ట్ రేపు దాని గురించనే 24 కంపెనీలు ఉంటాయి, ఒక కంపెనీ 24 కంపెనీలు దయచేసి మాకు సహకరించాలని. మేము ఒక పొద్దునట్టు 7 గంటలు వేస్తే రాత్రి 10 గంటల వరకు షాప్లో పని చేసుకుంటూ కూర్చుంటున్నాం.
అదే విధంగా మాకు రోజు 2000 నుంచి 3000 కూడా మిగులుతలేవు. కావున మీరు దయచేసి కంపెనీ వాళ్లకు మేము కోరేది ఒకటే అన్న, ఇంత ముందుకు ఏ విధంగా అయితే మార్జిన్ ఉండేదో అదే విధంగా తీసుకురావాలి మా యొక్క కోరిక. ఇంతకుముందు చికెన్ షాపులు అనేది అబ్బా చికెన్ షాప్ ఉండేది అని 10 మంది గొప్పగా చెప్పారు. ఇప్పుడు బజార్లోకి వచ్చి మేము అడుగుకుంటున్నట్టే మా పరిస్థితి ఏంటో మీరు దయచేసి మీడియా వాళ్ళు కూడా తెలియజేయాలనే మేము చెప్తున్నాం. కావున February 1 నుంచి April 1 నుంచి షాపులన్నీ బంద్కి పిలిపించినాం. దాని గురించి అన్న మా మార్జిన్ రావాలి. ఎందుకంటే కంపెనీ వాళ్ళు కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి పోయిన వాళ్ళే, మా బాధ అర్థం చేసుకోవాలి. దాని గురించి అనేది చేస్తున్నాం అన్న. ఏదైనా సరే కూడా ఇలా రిటైల్ కంటే లైవ్ లో మేము ఎక్కువ అమ్ముతున్నాం. మేము చేపట్టి కంపెనీ కూడా ఇంత పెద్దగా అయినాయి. కావున కూడా కంపెనీని చూసి మాకేంది మా పరిస్థితి అని మార్జిన్ కూడా దయాదాల్చాలని కోరుకుంటున్నాం అన్న. చికెన్ షాప్ ఓనర్స్ తరఫున మనం ఇక్కడ మీట్ అయిపోయినాం, ధర్నా తెలియజేస్తున్నాం. ఈ రోజు నుంచి రేపటి నుంచి అయితే షాప్ బంద్ ఉంటాయి మనవి. మేము కూడా సహకరిస్తున్నాం. తెలంగాణ అసోసియేషన్ వాళ్ళతోటి మేము కూడా కలిసి నడుచుకుంటున్నాము. ఈ ధర్నా ఎందుకంటే తెలియజేయడం మా చికెన్ షాప్ వాళ్లకు, రిటైల్ షాప్ వాళ్లకు కంపెనీ వాళ్ళు పర్సంటేజ్ తక్కువ ఇస్తున్నారు. సపోజ్ 80 రూపాయలు లిఫ్టింగ్ వచ్చినప్పుడు 180, 160 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లిఫ్టింగ్ 180 వస్తే మాకు అదే 20 రూపాయల మీద మార్జిన్ చేసి పర్సంటేజ్ ఇస్తున్నారు. కాబట్టి మాకు వర్కౌట్ అవుతలేదు. మా లేబర్స్ మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాము, కిరాయిలు కట్టలేదు. కాబట్టి మాకు కూడా మా చిన్న చికెన్ షాపుల మీద కూడా, రిటైల్ షాపుల మీద కూడా దయచేసి కంపెనీ వాళ్ళు పర్సంటేజ్ 1.85 చేసి ఇస్తే మా ఖర్చులు అన్ని దీంట్లో మేము అడ్జస్ట్ చేయగలుగుతాము. లేకుంటే పరిస్థితి ఎట్లయిందంటే మేము అందరిగా షాపులు తీసేసి వేరే ఏదో ఉపాధి చూసుకోవాల్సిందిగా వచ్చేసింది టైం. ఎందుకంటే పర్సంటేజ్ ఏం మాకు ఇస్తలేరు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు. కావున ఈ కంపెనీ వాళ్ళు కూడా ఎట్లున్నారంటే ఓసారి లిఫ్టింగ్ 80 రూపీస్ ఇస్తారు, ఓ టైం వస్తే 180 ఇస్తారు. అంటే లాభం వాళ్ళకే పోతుంది 100 రూపాయలు. కానీ మేము కోసుకొని అమ్ముకొని వాళ్ళు బట్టలు ఖరాబ్ చేసుకొని జీతాలకు పెట్టి జీతాలు కట్టుకుంటా చేస్తే అదే 20 రూపాయలు. 80 రూపాయలు ఉన్నప్పుడు అదే 20 రూపాయలు, 180 చేసుకున్నప్పుడు వాళ్ళు అదే 20 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి మా మీద కూడా దయచేసి ఏదైనా పర్సంటేజ్ పెంచితే మంచిగా ఉంటుంది. మాకు కూడా ఒక బతుకుదేరు ఉన్నట్టు మాకు కూడా బతికే ఛాన్స్ ఉంటుంది, మాకు లాభం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కావున పర్సంటేజ్ పెంచాలి. 1.85 చేస్తే లిఫ్టింగ్ మీద 1.85 ఇస్తే మాకు కూడా వర్కౌట్ అవుతుంది. చచ్చిపోయిన కోళ్ళు కూడా మా మీదనే, ఆ డ్రైనేజ్ కోళ్ళు కూడా మా మీదనే వస్తుంది. కాబట్టి అన్నీ చేసిపోతే అందులో వర్కౌట్ అవ్వచ్చు. ఆడికి 1.8% వేస్తే బెటర్, మంచిగా ఉంటుంది. దయదాల్చాలి మా మీద. అసోసియేషన్ తరఫున మేము 1వ తారీఖు ధర్నాకి సిద్ధమవుతున్నాము. ఏంటంటే April 1 నుంచి మాకు చాలా మొత్తం చాలా లాసే నడిచింది. మా డిస్కౌంట్ మొత్తం తీసేసారు. ఏంటంటే ఇప్పుడు డ్యామేజ్ కోళ్ళు కూడా వస్తున్నాయి, చాలా నష్టపోతున్నాము. రెంట్లు కట్టలేము, ఏంటంటే శాలరీ కూడా ఇస్తలేము, చాలా ఇబ్బందులు ఉంది. పోల్ట్రీ కంపెనీ వాళ్ళు మాకు సహకరించాలి, ఇంకా రేట్లు పెంచాలి, మాది డిస్కౌంట్. ఏంటంటే ఇప్పుడు చాలా ఇబ్బందిలో ఉన్నాము. 1 month నుంచి మాకు శాలరీస్ లేవు, రెంట్ కట్టలేము, చాలా బాధలో ఉన్నాము. ఇప్పుడు ఎండాకాలం ఏంటంటే చికెన్ ధరలు చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఉండాలి. ఏంటంటే 220, 230 రేంజ్ లో ఉండాలి. ఏంటంటే ఇప్పుడు పేపర్లో వేసే రేట్ ఒకటి, మాకు ఇచ్చే రేట్ ఒకటి, చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఏంటంటే పౌల్ట్రీ ఫార్మ్ ఏంటంటే మాకు ఆదుకోవాలి. ఇంకా గవర్నమెంట్ తరఫున కూడా మాకు ఏమైనా సహకారం ఉండాలి. ఇప్పుడు కరెంట్ కానీ, నీళ్లు కానీ చాలా సమస్యలు ఉన్నాయి. చికెన్ లో ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నైట్ లో చాలా బండ్లు వస్తాయి, పొద్దున వరకు మేము వెయిట్ చేయాల్సింది వస్తాయి. ఏంటంటే దారులు కూడా ఉండవు. చాలా ఫంక్షన్లు అవుతున్నప్పుడు కూడా దారులు బంద్ అవుతున్నాయి. ఏంటంటే వచ్చేది మాకు డైనింగ్ ప్రాబ్లము అవి చాలా ఉన్నాయి. అవన్నీ మేము చూసుకుంటా చికెన్ సెంటర్లో నడిపిస్తున్నాము. వర్కర్లు దొరకరు, చాలా ఇబ్బందిలో ఉన్నాము. ఈ 1 month నుంచి మేము చాలా బాధపడుతున్నాము. ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా మాకు సహకరించాలి. ఏంటంటే ఇప్పుడు చాలా కస్టమర్లు మాకు ఏమంటున్నారంటే 350, 400 అంటే చాలా ఇబ్బంది. ఇప్పుడే ధరలు చాలా విపరీతంగా పెరిగినాయి. మాకేంటంటే గవర్నమెంట్ తరఫున కూడా మాకు ఏమైనా సౌకర్యం కావాలి.